పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ముందుగా మనం ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. మనకి మిథున రాశిలో గురుగ్రహము, రాహువు మనకి కుంభరాశి, శని వక్రించి మీనరాశి, గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత రవి బుధులు ఇద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు. తర్వాత కుజుడు తులారాశికి వెళ్ళిపోయాడు. రవి కేతు శుక్రులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. దీన్ని బట్టి 12 రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. దీని ప్రభావం వలన ఏదో రకమైనటువంటి అశాంతి ఉంటుంది. శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉండడం వలన స్త్రీల దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో భార్య అయినా సరే, చెల్లెలైనా సరే, తల్లి అయినా సరే మనం కాస్త తక్కువగా మాట్లాడితే మంచిది. ఎందువలన గయ్యాళి స్వభావంతో వాళ్ళు మీ మీద విరుచుకుపడిపోతారు. ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా లాస్ట్ వారం కంటే ఈ వారం జాగ్రత్తగా పెరుగుతుంది. అండ్ ఈ యొక్క శుక్రకేతువుల యొక్క ప్రభావం వలన మరి స్త్రీలతో విరోధం, తస్మాత్ జాగ్రత్త. ఇక బుధాదిత్య యోగం పట్టింది మీకు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలు వెళతారు, వాహనాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే ఈ యొక్క పోస్ట్ మ్యాన్లు, టెలిగ్రాఫిక్ డిపార్ట్మెంటు, ఇలా కమ్యూనికేషన్, ఆర్టీసీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్మీ వాళ్ళకి రిటైర్మెంట్ అవ్వడం, లాంగ్ లీవులు దొరకడము, ఇవన్నీ కూడా ఉంటాయి. నిరుద్యోగులకి, విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇంకా కాస్త జాగ్రత్తగా చదవాలి. అయితే బంధువులందరితో కూడా మంచి వినోద కార్యక్రమాలతో మీరంతా కూడా బిజీగా లైఫ్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వారంలో జరిగేటటువంటి రాశి ఫలాలను బట్టి ఇంకా ఎక్కువగా బాగుండాలి అని అంటే మనం కొన్ని ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి పరిష్కారం చేసుకోవాలా. శనికి సంబంధించినటువంటి మంత్రాలు, అనుష్ఠానాలు, జపాలు చేసుకోవాలా. జమ్మి చెట్టుకి, రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసుకోవాలా. ఆ విధంగా ఈ యొక్క ఇంకా ఎక్కువగా ఉంటే కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు దానం ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం గత వారం కంటే కూడా చాలా మెరుగ్గా ఉందని చెప్పాలి. అయితే స్త్రీలతో సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఆడదాని వల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా, మానసిక అశాంతి ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. అంటే భార్య తరపు ఆస్తులు ఇవన్నీ కూడా, భార్య గయ్యాళి అయి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రతి చిన్న పనికి కూడా అనుమానం, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఎందుకు ఇంత లేట్గా అయింది, ఆఫీసులో ఏం చేస్తున్నామని. పెద్ద డివిజనల్ ఇంజనీర్లనే మరి వైజాగ్ లాంటి ఊర్లలో లేటుగా వచ్చాడని చెప్పి, రోజు లేటుగా వస్తున్నాడని తలుపేసేసిన భార్యలు ఉన్నారు. మరి బయటే ఆ రోజంతా కూడా పాప ఆయన బయట ఉన్నటువంటి డివిజనల్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నవాడిని కూడా నేను చూశాను. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, వృషభ రాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎంత తిరిగితే అంత సంపాదన. డాక్టర్లకి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, రియల్ ఎస్టేట్ వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు తమ పని తాము చేసుకోకుండా మరి ప్రేమల్లో పడి మరి సాధన ఎంతో బ్రహ్మాండంగా సాధన చేసేటటువంటి వ్యక్తులను నేను చూశాను. వాళ్ళ సాధన వదిలేసి ఈ అమ్మాయిల వెంట వెళుతూ భ్రష్టులైపోయారన్నమాట.
అందుకని ఇలాంటి స్త్రీల నుంచి ప్రమాదం ఎప్పుడు కూడా వృషభ రాశికి ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి, అంతా కూడా ఆస్తులన్నీ కూడా సమీకరించుకుంటారు. పేదవాళ్ళకి కనుక దాన ధర్మాలు చేయకపోతే చాలా సమస్యల్లో స్త్రీ రూపంలో వచ్చి ప్రకృతి మిమ్మల్ని శిక్షిస్తుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్రుడు కేతువుతో కలిసాడు. అర్ధాష్టమ కేతువు డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అస్తమాను. ఎవరో అమ్మాయి మీకు ఫోన్ చేయకపోతే మీకు ఎందుకయ్యా డిప్రెషను, అందువలన అటువంటి డిప్రెషన్ నుంచి ఏదో చేసేసుకోవాలనుకుంటారు. కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ అన్ని రంగుల వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే గణపతి ఓం గణేశాయ నమః అంటూ మంత్రంతో మీరు జపం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అతిచార గురుడు మరి ఈ యొక్క జన్మరాశిలో ఉండడం వలన షుగర్లు వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బ్రహ్మాండంగా తింటారు. అయితే చెడ్డవాళ్ళతో స్నేహాలు చేయడము, జ్ఞానవంతులతో దూరంగా ఉండడం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది. మీరు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. బుర్రలేని పనుల వల్ల సమస్యల్లో ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆదాయాలు బాగా పెరుగుతాయి. భర్తల చేత అన్నీ కూడా ఇళ్ళు స్థలాలు అన్నీ కూడా ఎక్కడ ఆడబిడ్డలకి అత్తగారులకి ఇచ్చేస్తుందని కొనిపించేస్తారు. అలాగే వాడు కట్టలేక ఈ బిల్లులన్నీ ఈఎంఐలు కట్టలేక వాడు చచ్చిపోతూ ఉంటాడు. కాబట్టి రకరకాల తిండి పదార్థాలన్నీ కూడా మీరు మృష్టాన్న భోజనాలు చేయడంలో ఈ వారంలో మంచి హ్యాపీగా గడుపుతారు. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి చెప్పేటటువంటి వాళ్ళకి దూరంగా మీరు పెట్టడం వల్ల అయితే వాళ్ళే దూరంగా మిమ్మల్ని చూసి పారిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మీరు ఉద్యోగాలు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక సోదరులతో మీ యొక్క సిస్టర్స్తో మీకు కాస్త మనస్పర్ధలు అనేటటువంటివి వచ్చినాయి గతంలో, అవి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలు తప్ప ఇంకేముంటాయండి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చాలా కష్టపడి చదవాలి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇవన్నీ రావడం జరుగుతాయి. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఇంకా అప్పుడే అవ్వవు. కాబట్టి అక్టోబర్ 18 తర్వాత నుంచి పికప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ గురుబలం 0 కింద మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రంగంలో మెకానికల్ ఇంజనీర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసే కోర్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొంత ప్రాజెక్ట్స్ అయిపోయి నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం కొంచెం ఆందోళనకరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఈగోలు ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళొకళ్ళు నటించేసుకుని ప్రేమానురాగాలు ఎక్కువగా ఉన్నట్టు ఉండడం వల్ల గొడవలు తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశివారికి మనము ఈ యొక్క బుధుడు మనకి బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఏంటి అండి అని అంటే ఇంకా పికప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఈ యొక్క కుజుడు యొక్క ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ మీరు కిలోంపావు కందుల్ని, ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ గ్రహణం తర్వాత చాలా భయంకరంగా ఉందండి అని చెప్తున్నారండి, భయపడిపోతున్నారు. జ్వరాలు వచ్చేసినాయి మీ అందరికీ కూడా. ఈ వారంలో ప్లమ్ ఎక్కువ పట్టేస్తుంది, మీకు విరోచనాలు ఎక్కువ పడతాయి. కాబట్టి తిండి పదార్థాలు మంచి శాకాహార భోజనాలు చేయండి. పిజ్జాలు బర్గర్లు బాగున్నాయని కానీ లేకపోతే రుచికరంగా ఉన్నాయని మటన్ చికెన్ తినేస్తే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. మొన్నటి వరకు పనులు అవడం లేదనే టెన్షను, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనే టెన్షను. ఇది మనకు రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక పెళ్ళిళ్ళు కావలసినటువంటి వాళ్ళందరూ కూడా వివాహాల సంగతి దేవుడు ఎరుగు. ముందు చేసుకున్నటువంటి వివాహాల పెళ్ళాలందరూ కూడా మీ మీద కేసులు పెట్టేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కోర్టు సమస్యలు అలాగే పోలీస్ స్టేషన్లకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు సాధిస్తారు.
అలాగే మీ మేనమామల నుంచి కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బుధాదిత్య యోగం పట్టడం వల్ల మీరు కార్లు, బంగళాలు కొనేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే డబ్బులు ఎలా వస్తున్నాయి అండి అంటే మిస్టిక్ సైన్సెస్, మిస్టిక్గా అంటే ఒక పెద్ద మిస్టరీగా రహస్యంగా సంపాదించేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు డౌన్ఫాల్ మార్కులు అనేటటువంటివి అధికంగా రావు. ఎంత కష్టపడినా సరే రావడం లేదా అని బాధపడే కంటే కూడా ఇంకా ఎక్కువగా కష్టపడాలి అనేటటువంటి నిర్ణయానికి మీరు వస్తారు. పెద్ద మనుషుల మీటింగుల్లో మీరు కూర్చుంటారు. అలాగే మీకు చెడ్డ స్నేహితులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీకు రంగుల ప్రపంచాన్ని చూపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు యూజ్లెస్ ఫెలోస్ అందరూ కలిసి. అవి ఇటువంటి రాస్కెల్స్ నుంచి మీరు దూరంగా ఉండాలి. కారణం ఏంటంటే మీకు అరచేతిలో వైకుంఠం, రాహుగ్రహం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా. కాబట్టి పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ, సిఐడి, సెక్యూరిటీ, మిలిటరీ వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతర డిపార్ట్మెంట్లకు కూడా మీరు కోరుకున్న చోట్లకు బదిలీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో శుక్ర కేతువులు ఉండడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే స్త్రీల నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రాహు చూడడం వల్ల, దృష్టి ఉండడం వల్ల ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా మీకు చెడ్డ స్నేహితులు, మాయాజాలంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు మాట్లాడడము, పరిచయాలు అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మీరు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కానీ, వితండ వాదాలు కానీ పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పనులన్నీ కూడా లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతాయి. స్పిరిచువల్గా అభ్యున్నతికి మీరు మా పునాదులు అనేటటువంటివి ఏర్పరచుకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద గురువులు, అంటే డూప్లికేట్ గురువులు కాదు, జగద్గురువులు మీతో టచింగ్లోకి రావడానికి, ఆ తర్వాత చక్కగా ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి రెండమ్మ అని కలకత్తా జనరల్ సెక్రటరీ గారి స్వయంగా మిమ్మల్ని పిలవడం, ఇలాంటి అవకాశాలు స్పిరిచువల్గా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారికి జగద్గురువుల యొక్క అనుగ్రహం లభించడానికి అంతా కూడా అవకాశాలు ఉన్నాయి. అండ్ దాతృత్వంతో చక్కగా మీరు ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆ యొక్క దాతృత్వంతో అందరికీ ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రమోషన్స్ కూడా మీ ఉద్యోగానికి లీవులు లేక మీరు కలకత్తా కాదు కదా, అమలాపురం కూడా వెళ్ళడానికి కూడా అవకాశాలు దొరకవు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహ రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఇక గురువులకి నమస్కారం చేసుకుంటూ ఉండడం ద్వారా మీ అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం వలన మీరు అద్భుతంగా ఈ వారంలో డబ్బులు సంపాదిస్తారు. కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇక శారీరకంగా దృఢంగా ఉండడానికి ఎక్సర్సైజులు, పుల్స్ అలా ఇవన్నీ కూడా జిమ్ములకు వెళ్ళి చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. ఇక మీ యొక్క భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటిది ఇంకా అలా కొనసాగుతూనే ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనేకమైనటువంటి విజయాలను మీరు చవి చూస్తారు. ఇక ఈ యొక్క శుక్రుడు బలంగా లేకపోవడం వల్ల, శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఇల్లు మీరెంతో కష్టపడి కడతారు. ఆ ఇల్లులకి మీరు చేసినటువంటి అప్పులకు గాను ఏం చేసుకోవాలో తెలియక ఆ ఇల్లు తనఖాలో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి వారికి ఆదాయాలు ఎంత వచ్చినప్పటికీ కూడా మీకు ఖర్చులు అనేటటువంటివి చాలా అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బుద్ధిబలం అనేటటువంటిది సన్నగిల్లుతూ ఉంటుంది స్థిరత్వం లేకపోవడం ద్వారా.
ఇక కొత్త కొత్త వ్యక్తులు ఈ కన్యా రాశి వాళ్ళకి పరిచయాలు అవుతూ ఉంటాయి. అయితే ఈ కన్యా రాశి వాళ్ళు మంచిగా చెప్పేటటువంటి వాళ్ళ మాట వినకుండా చెడ్డ మాటలు ఎక్కువగా వినడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తీర్థాలు, పీఠాలు, ఇలా గుళ్ళు, గోపురాలు తిరుగుతూ ఉంటారు. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కన్యా రాశిలో అటువంటి విద్యార్థులు అధికంగా చదవడం, పాస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ కన్యా రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి అని అంటే, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇంకా మెరుగుపడడం కోసం కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు నల్ల ఉలవల్ని మీరు చక్కగా పేద బ్రాహ్మణులకి మీరు దానం చేసుకోవడం, లేదా గోవులకి, నందులకి, వీళ్ళకి, ఎద్దులకి మీరు ఉలవల్ని బాగా ఉడకబెట్టి పెట్టడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా జన్మంలో బుధుడు ఉండడం వల్ల ఇక మీకు సంపదలే సంపదలు. అయితే స్థిరమైనటువంటి ఏ నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతారు. ఆ తర్వాత బుధాదిత్య యోగం పట్టింది కాబట్టి ఈ యొక్క జన్మంలో కుజుడు వచ్చాడు. జన్మంలో కుజుడు దూకుడే అనమాట. బుధాదిత్య యోగం పట్టింది కాబట్టి ఈ కన్య నుంచి బుధుడు కస్ప పీరియడ్లో ఉండడం, అటు ఇటు ఉండడం, అటు వృశ్చిక నుంచి ఇటు తులలో ఉండడం మీకు బాగా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్. ఇకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ గురుగ్రహ ప్రభావం వలన ఇల్లు కొంటారు, ఇల్లు లేని వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి చాలామంది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. తులారాశి వారికి వివాహాలు అవుతాయంటే పాపం చదువుకోనటువంటి ఒక చిన్న పిల్ల భవానీ అని, ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత భర్తది తండ్రి పెట్టి, గురుగారు నాకు బాగుంటుందా లైఫ్ ఇలా అడిగిందనమాట. అంటే అలా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి కోరికలు అనేటటువంటివి ఉంటాయి. తులారాశి వాళ్ళకి అన్ని రకాల కోరికలు కూడా మీకు తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు ఒక దారికి వచ్చేస్తాయి. బెంచ్ మీదకి ఇంకా కేసులు రాలేదు అనుకునేటటువంటి వాళ్ళకు కూడా కొంచెం పురోభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. ఇక శత్రువులపై ఆధిపత్యం మీరు చేస్తారు. అయితే పిల్లల నుంచి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది కాస్త ఇబ్బంది పెడుతుంది. పిల్లల అనారోగ్యం మిమ్మల్ని కలతలకు గురి చేస్తూ ఉంటుంది. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సంపద అనేటటువంటిది, ఆదాయాలు అనేటటువంటివి పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క శుక్రకేతువులు మరి ఇద్దరు కూడా మనకి సింహరాశిలో కలవడం వల్ల స్త్రీల నుంచి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ భార్య గయ్యాళి అయి మిమ్మల్ని ఆమె ప్రతి చిన్నదానికి కూడా మిమ్మల్ని అనుమానించి మనశ్శాంతి లేకుండా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఆడవాళ్ళతో, ముఖ్యంగా భార్యతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యవహారం ఇది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి మరి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, మరి అక్కడ శుక్రుడు ఉన్నాడు, పెళ్ళంగాళ్ళు పట్టేసుకోవడమే పరిష్కారం. అంటే అస్తమానం చెట్టు పుట్ల చుట్టూ తిరగడమేనా? కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్రస్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని ఆ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దర్ప గడ్డితో మీరు దర్భాన్ని తీసుకొని ఓం నమో నారాయణాయ అంటూ మీరు జపం చేసుకోవడము, ఆ తర్వాత నారాయణ కవచం చదువుకోవడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే మేడి చెట్టుని మీ ఇంట్లో వేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలు. ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు, పంచమ శని జరుగుతోంది. అలాగే గురుడు కూడా అష్టమ స్థితిలో ఉండడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మంచి చెప్పేటటువంటి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ తల్లిదండ్రులు, మీ భర్త మీకు ఎంతో మంచి చెప్తారు, కానీ మీరు వాళ్ళ మాటలు వినకుండా ఇతరుల యొక్క ట్రాప్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు. అండ్ ముఖ్యంగా మంచి వాళ్ళకి దూరంగా మీరు ఉండకూడదు.
ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు అప్పులు అనేటటువంటివి బాగా పుడతాయి, వస్తున్నాయని చెప్పేసి భ్రమలకు లోనవుతూ ఆ యొక్క అప్పులు చేసి పడేసి ఖర్చులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇక బంధువులందరూ వస్తారు, మిమ్మల్ని బాగా పొగుడుతారు, ఖర్చులు బాగా పెడతారు, ఊళ్ళన్నీ తిప్పుతారు, బాగుంది అండ్ జుమ్ జామ్గా ఎంజాయ్ చేస్తారు. పిల్లల తరపు నుంచి మీరు రాంగ్ స్టెప్స్ పడడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల పిల్లలు ఇచ్చేటటువంటి పిల్లల మీద ప్రేమతో మా పిల్లడే కదా చెప్పాడండి, చెన్నై రమ్మన్నారు, మేము వెళ్ళిపోతున్నాం, మా అమ్మాయి చెప్పింది కదా వెళ్ళిపోతున్నాం అని తప్ప అక్కడ మీరు పిల్లల మీద మమకారంతో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు అనమాట. ప్రమాదంలో అంటే వేరే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు అక్కడ ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది చాలా అధికంగా కనబడుతుంది. ఆ విధంగా ఆదాయాలు చూస్తే అంతంత మాత్రంగా ఉంటుంది. ఏమిట్రా బాబు శుభం చెప్పంటే అన్నీ అశుభాలే చెప్తున్నాం అనుకుంటే మీ చేతుల్లో ఉంటుంది దాన్ని డెవలప్ చేసుకోవడం అనేటటువంటిది. కాబట్టి ఈ యొక్క రాశివారు పిల్లల్ని వాళ్ళ మాట వినకుండా మీరు కంట్రోల్లో పెట్టండి వాళ్ళని. అలాగే అనవసరంగా ఓవర్ థింకింగ్ చేయడం, ఓవర్ అనాలిటికల్గా ఆలోచించడం అనేటటువంటి మీకు కుదరవు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త పనులు ముందుకెళ్తాయి, బిల్డర్లకు కూడా కొంచెం పనులు ముందుకెళ్తాయి. ఇక ఆ బంధుమిత్రులు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. ఇకపోతే శాంతి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు ఈ యొక్క మెనువుల్ని మీరు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 సార్లు ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేయండి. అలాగే ఈ యొక్క శని భగవానుడికి ఓం శనేశ్వరాయ నమః అంటూ ఖాళీ టైంలో మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. ఏమైనా కొద్దిగా అప్పులు తీరడం అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగాల్లో స్థాన మార్పులు జరుగుతూ ఉంటాయి. కొత్త ఉద్యోగాల్లోకి వెళ్తారు. అండ్ నూతన వస్త్రాలంకరణలు చేస్తారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సంపాదన పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అధికారుల యొక్క మన్ననలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. డబ్బులన్నీ కూడా చాలా ఖర్చు పెట్టి మేము వ్యాపారాలు పెట్టామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాల్లో ముందడుగులోకి వెళతారు. యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి, ఎంకరేజింగ్గా చేస్తాయి. గురుగ్రహం యొక్క అనుగ్రహం మీ మీద దృష్టి పడడం వల్ల ఎన్నో అద్భుతాలు చేస్తారు. మంచిగా బ్రాడ్ అవుట్లుక్తో మీరు ఆలోచించడం అనేటటువంటివి చేస్తారు. మీరు ఏది చేసినా సరే మంచి పనిగా మారిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. స్త్రీల మీద వ్యామోహం తగ్గించుకోండి. వయసు పైబడుతుంది, అందువల్ల జిహ్వచాపల్యం తగ్గించాలి. ఆ రుచులు ఈ రుచులు అని తిరగకూడదు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తిరగకూడదు. దానివల్ల ప్రాబ్లమ్స్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇదంతా కలియుగం, కామయుగం కాబట్టి దీనికి ఓపెన్గా మాట్లాడుకోవడానికి మీరేమీ సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి హద్దుల్లో ఉండండి. అంతేగాని ఆ పురాణాలు ఈ పురాణాలు వింటున్నాం కదా అని చెప్తే అవన్నీ తాత్కాలికం. రాముడికి సీత ఏమవుతుంది, సీతకి రాముడు ఏమవుతుంది అంటే అది ఆధ్యాత్మికత అంటారా? కాబట్టి గుళ్ళకి వెళ్ళిపోతే, గోపురాలకు వెళ్ళిపోతే కోరికలు తీరిపోతాయా? దాన ధర్మాలు చేయండి. పేదవాళ్ళకి మానవత్వాన్ని గుర్తుంచుకొని మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకోండి. మీరు మీ భార్యకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వస్తాయి. మంచి పురుషులు, మంచి వాళ్ళంతా కూడా మీకు మంచి చెప్పేటటువంటి గురువులు మీకు తగులుతారు. బేవర్స్ గురువులతో తిరిగితే మీరే పక్కా నెంబర్ 1 బేవర్స్లు అయిపోతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనము శని జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం అనుష్ఠానం మీరు మీ ఇళ్లలో చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అర్ధాష్టమ శని దోషం పోతుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి గత వారంతో పోల్చుకుంటే భార్యాభర్తల కీచులాటలు ఇంకా పెరిగిపోతాయి. మరి ఏమండి ఆదాయాలంటే ఆదాయాలకి ఏం ప్రాబ్లం లేదు, పెరుగుతాయి, బాగానే ఉంటాయి. గతంలో కొన్నటువంటి ఇళ్ళకి అన్నిటికీ కూడా ఈఎంఐలు ఇవన్నిటితో కట్టడంతో బిజీగా ఉంటారు. వాహనాలు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు. కానీ పెళ్ళం పెట్టిన కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కేవలం అదృష్టం ఇంకా మా పెళ్ళం మమ్మల్ని మీ మీదే పెట్టింది, అంతేగాని ఇతరులందరి మీద కూడా పెట్టలేదనేటటువంటి ధోరణితో మీరు ఆలోచించేటటువంటి సమయం వచ్చింది మీకు.
ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏకాంతంలో ఉండడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతు శుక్రుల వల్ల భార్య తరపు డిప్రెషన్ మిమ్మల్ని ఎక్కువగా తీసుకెళ్తుంది. కేవలం పెళ్ళం వల్ల మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటి జరుగుతుంది. కొంతమంది అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్య చేసుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒంటరిగా ఉండకండి. ఇకపోతే మంచి పనులు చేస్తూ ఉంటే కర్మ క్షేమవుతూ ఉంటుంది. ఇకపోతే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో ఎక్కువ ఖర్చు పెడతారు. అండ్ టెంపుల్స్ అనేటటువంటిది తెగ తిరుగుతారన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ధన ఖర్చు అనేటటువంటిది అధికంగా అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చదవాల్సినటువంటి సమయం చాలా ఎక్కువగా చదవాలి. అండ్ మీకున్నటువంటి శత్రువులంతా కూడా మరి గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా వాళ్ళందరూ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మిమ్మల్ని చూస్తే భయపడి పారిపోతారు, ఒక్క పెళ్ళం తప్ప. కాబట్టి ఈ రకంగా పెళ్ళం పెట్టిన కేసు నుంచి మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు, బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు అనమాట. కాబట్టి పెళ్ళంతో కాంప్రమైజ్ అయిపోయింది, మీకు ఏ గొడవ ఉండదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలో పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెదబ్రహ్మలకి సోమవారం నాడు 7 గంటలకు దానం చేసుకోండి. ఓం గణేశాయ నమః అంటూ గరికగడ్డితో వినాయకుడికి పూజ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళందరికీ మొన్ననే చంద్రగ్రహణం అయిపోయింది. ఈ వారంలో భయభ్రాంతులైపోయారు మొత్తం అందరూ కూడా. ఏమీ లేదు అని ఈ వారం తెలుసుకుంటారు. యూట్యూబ్లో చెప్పేటటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో అంతా వీళ్ళు భయపెట్టేటటువంటి బేవర్సగాళ్ళు అనేటటువంటి భావనకి మీరు వచ్చేస్తారనమాట. ఎందువల్లంటే కుంభరాశిని మామూలుగా జడిపించారండి. కాబట్టి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ఉంది. కాబట్టి వాళ్ళే మీకు గ్రహాలు అనమాట. భయంతో బతికారు. ఆదాయాలు అనేటటువంటివి పెరుగుతాయి, అప్పులు అనేటటువంటి పోతాయి. కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ మీరు ఈ రాశివారు కుంభరాశి వారు చూడాల్సినది ఏమిటి అంటే, శుక్రకేతువులు ఇద్దరు కూడా మీకు సింహరాశిలో ఉన్న కారణంగా భార్య మిమ్మల్ని ఎంతవరకు మాటలతో మాత్రమే మిమ్మల్ని బెదిరించేది, ఇప్పుడు తంతుంది కూడా. కమాన్ ఛాలెంజ్ చేశాడు చెప్తున్నాను నేను. భార్య చేతిలో తన్నులు తిన్న మగవాళ్ళు లేరనుకుంటున్నారా? చేత కుమ్మేస్తుంది. శుక్రుడు కేతువు ఇద్దరు కలిస్తే ఇది జోక్గా తీసుకోవద్దు. శుక్రుడు కేతువు ఇద్దరు కలిస్తే భార్య వాడు ఎంత పండితుడైనా ఎంత ఆఫీసర్ అయినా వాడిని కుమ్మేయడం ఖాయం. కాబట్టి స్త్రీలకు దూరంగా ఉండండి. అండ్ ఈ యొక్క స్త్రీల వ్యవహారాల్లో భార్యను బాగా గౌరవించండి. లేకపోతే నెక్స్ట్ ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. దూరపు బంధువుల యొక్క మరణ వార్తలు మీరు వింటారు. పెళ్ళిళ్ళకి వెళతారు. ఈ వారంలో వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి. పార్టీలు పబ్బాలు చక్కగా చేసుకుంటారు. ఇక కొడుకుకి శుభవార్తలు వింటారు. అండ్ మనవాళ్ళకి మీరు ఎంతో చక్కగా అద్భుతంగా మీరు రాణిస్తారు. మీరు ఎలా తయారైపోతారంటే, ఎప్పుడు మీరు ఎవరింటికన్నా వెళితే ఎప్పుడు కంటిన్యూస్గా వెళ్ళేటటువంటి వాళ్ళు మీకు ఎంత పని వస్తుందంటే ఫుల్ పని అనమాట, చేతి నిండా. మీరు ఎప్పుడు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకపోతే వాళ్ళ కోడలు ఏముంటుందో తెలుసా? మిమ్మల్ని ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని ఏమిటండి మీరు రావట్లేదు, ఇదివరకు ఇప్పుడు మీ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది మేము, ఇక ముందు మీరు మీ ఆటోగ్రాఫే తీసుకోవాలేమోనండి, అపాయింట్మెంట్ కాకుండా అన్నంత బిజీ అయిపోతారు మీరు. కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కానీ మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఎందువలన అంటే మిమ్మల్ని ఎవడు చూడమన్నాడయ్యా? యూట్యూబ్లో రకరకాల జాతకాలు సరిగ్గా శాస్త్ర పండితుడు ఎవడు యథార్థంగా ఉన్నట్టు ఎవడు చెప్తున్నాడో అర్థం కావట్లేదా? 10 మందిని తగిలించుకుంటే ఏమవుతుంది? మనశ్శాంతి పోతుంది. అలా ప్రతి పనిలో కూడా మీరు అలాగా 10 మందిని సంప్రదించడం వల్ల మీకు పురోభివృద్ధి ఆగిపోతుంది, పనులు ముందుకు వెళ్ళలేకపోతాయి. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే ఏలినాటి శని. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి,
చేసుకోండి. శనికి కిలోంపావు ఈ యొక్క నల్లని వస్త్రాలించి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. జమ్మి చెట్టును సెలెక్ట్ చేసుకోండి. జమ్మి చెట్టు దొరకట్లేదంటే రావి చెట్టును సెలెక్ట్ చేసుకొని రావి చెట్టుని ఇంట్లో వేసుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటూ ఆ తర్వాత మీ పని అయిపోయిన తర్వాత ఆ కుండీలో ఉన్నటువంటి ఆ రావి చెట్టును తీసుకెళ్ళి రోడ్డు మీద చక్కగా వేసి దాన్ని బతికేదాకా నీళ్లు పోయండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎఫారెస్టేషన్. అందువలన రావి చెట్టు ఒక్క మొక్కనేస్తే చూడండి మీ జాతకం మారకపోతే నన్ను అడగండి. బుద్ధి లేని విధవలు ఇళ్లల్లో వేయకూడదని, మేడి చెట్లు వేయకూడదని, రావి చెట్లు వేయకూడదని ఇష్టం వచ్చినట్టు చెబితే వాళ్ళ మాటలు వినకండి. మీరు కుండీలో తెచ్చుకోండి, చక్కగా ప్రదక్షిణాలు చేసుకోండి. మీ పర్పస్ అయిన తర్వాత తీసుకెళ్ళి మెయిన్ రోడ్డు మీద చక్కగా వేసి దాన్ని పెంచండి. ఈ విధంగా చేస్తే ఆ చెట్టు బ్రతికున్నంత కాలం కూడా మీకు ఎలినెంట్స్ అనే ప్రభావం పడకుండా మీకు ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా చక్కగా ఎలినెంట్స్ జరుగుతుంది. దడదడలాడిపోతూ ఉంటుంది మీకు. అయితే మీకు తెలియనటువంటి విషయం ఏమిటంటే మీ జాతకం చాలా బాగుంది. అయితే మీనరాశి వాళ్ళంతా కూడా బొక్కబోర్లా పడతారంటూ యూట్యూబ్ జ్యోతిష్కులు చెప్పారు చంద్రగ్రహణం తర్వాత. లేదే, మీరంతా బ్రహ్మాండంగా ఉన్నారే. చాలామంది ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు. తక్కువ చిత్తంగా అయితే అవనేయండి, ఏమవుతుంది, మీ ఉద్యోగాలు భద్రత అనేటటువంటిది ఉంటుంది. గత వారంతో ఈ వారం పోల్చుకుంటే ఆదాయాలు నార్మల్గా ఉంటాయి. అండ్ బంధువులతో వినోద కార్యక్రమాలు బాగా పెరుగుతాయి. చక్కగా భార్యతో సరస సల్లాపాలు ఆడుతూ ఉంటారు. ఫారెన్ వెళ్ళకపోయినా, లేకపోతే ఇప్పుడు ఎక్కడ మీరు అనుకున్నటువంటి కోరికలు తిరగపోయినా సంసారం అయితే చేస్తారు కదా, రొటీన్ కాలకృత్యాలు అయితే వెళ్తారు కదా. ఆ విధంగా రొటీన్ లైఫ్లో మీకు ఏమాత్రము ఏ అడ్డంకులు ఉండవన్నమాట. అంతేగాని ఎలినెంట్స్ అని వచ్చేసింది, లేకపోతే గ్రహణం పట్టేసింది, మీనరాశి వాళ్ళు కాలకృత్యాలు కూడా వెళ్ళడం కష్టం అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వదిలేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ బంధువులకు మీరు ఎంతో సహాయం చేస్తారు. వాళ్ళ కృతజ్ఞతతో మీకు అందరికీ కూడా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వాళ్ళందరూ వచ్చి డబ్బులు మీకు సహాయం చేయడం ఆశ్చర్యపోతారు. మిత్రుల సహాయం అనేటటువంటిది ఏంటో మీకు అర్థమవుతుందన్నమాట. అలాగే ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళిపోతారు, చక్కగా ఆశ్రమాలకి వెళ్ళిపోతారు, ఏకాంతంగా ఉంటారు, సినిమాలకు వెళ్ళిపోతారు. ఇదేమిటయా సినిమాలకు వెళ్ళడం కూడా ఒక జ్యోతిష్యమేనా అంటే మరి అయ్యామని నాయన, నీకేం తెలుసు మరి. అందుకే చక్కగా వచ్చి యూట్యూబ్లోకి నువ్వు కూడా వచ్చి జాతకాలు చెప్పు, అర్థమవుతుంది. శుక్రుడు వస్తే సినిమాల వల్ల ఖర్చు ఎక్కువ. సినిమాలకు వెళ్ళడం వల్ల మీకు ఒక స్త్రీ పరిచయం అవుతుంది. ఆ స్త్రీ మీ కొంపలను ముంచుతుంది. దీన్నే శుక్రకేతువులు అంటారు. నీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. కాబట్టి స్త్రీలకు దూరంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలా. భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందువలన ఏమిటయా నీ పెళ్ళాన్ని నువ్వు చూసుకోమని మంచిగా బ్రహ్మాండంగా చూసుకోమని నువ్వు చెప్పాలా, ఈయన చెప్పాలా, వేరే వాళ్ళకి తెలియదా అని చెప్పేసి మా గురువుగారు భార్య ఒకానొక సమయంలో డైరెక్ట్ వరల్డ్ వైడ్గా అడిగేసింది. పెళ్ళమైనా సరే చూసుకుంటేనే తెలుస్తుందమ్మా. కాబట్టి జాతకం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వాళ్ళకి ఎలినెంట్స్ జరుగుతుంది. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.